మూవీకి విచక్షణ అనే పదాన్ని సెలెక్ట్ చేయడం అనేది చాలా మంచి ఆలోచనగా మనందరికీ తెలిసిన విషయం. ఇందాక రాజేంద్ర గారు అన్నట్లు ఏ పనైనా విచక్షణతో చేయాలి అని మన పెద్దవాళ్ళందరూ అంటుంటారు. నిజంగానే అలా చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతుందన్న విషయం మనందరికీ తెలుసు. యాక్చువల్గా దీపక్ గారు, రాజేందర్ గారు వీళ్ళందరూ నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి. సో రాజేందర్ అయితే నా ఎన్సిసి కాలేజ్ మేట్. మేమందరం కలిసి రిపబ్లిక్ డే పెరేడ్ 87లో చేశాము. సో నా ఫ్రెండ్ ప్రొడ్యూసర్గా ఈ ఫిలంలో నేను యాక్ట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్గా ఈ మూవీని దీపక్ గారు తీయడం జరిగింది. ఏదో ఒక మంచి సందేశం అనేది ఒక సినిమా ద్వారా ప్రజలందరికీ, పబ్లిక్ యూత్కి ఎస్పెషల్లీ మనం ఇవ్వటం అంటూ జరిగితే తప్పకుండా వాళ్ళు ఒక ఆలోచన చేసి దాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేసి ఒక మంచికి నాంది పలుకుతారు అన్న సదుద్దేశంతో దీపక్ గారు ధీరజ్ గారిని హీరోగా పెట్టి ఈ మూవీ చేయడం జరిగింది. దీపక్ గారి ఆధ్వర్యంలో పరిచయం కాబోతున్నాను. షూటింగ్ టైంలో నాది ఒక 15 రోజులు షూటింగ్ జరిగింది. కానీ నేను అసలు హీరోయిన్ కలవడమే లేదు. అసలు నాకు అర్థం కాలేదు అసలు నేను ఏం చేస్తున్నాను ఈ సినిమాలో అని చెప్పేసి అర్థం కాదు. తర్వాత లాస్ట్ ప్రీమియర్ షో చూసినప్పుడు ఆ సినిమా చూసినాక నాకు నిజంగా చెప్తున్నాం, బయటికి రాగానే డైరెక్టర్ గారు కాలు మొక్కాను నేను, ఈ విధంగా తీసిరా అని చెప్పేసి. అంత బాగా వచ్చింది సినిమా ఇది. అది ఈ ఎన్నికల ముందు విడుదల కావడం ఒక మెసేజ్ ఉంది ఇందులో. ఇది ఎన్నికల ముందు విడుదల కావడం మంచి అభిప్రాయమే. అదేవిధంగా నేను లేనప్పుడు హీరో గారు షూటింగ్ చూసి నేను షూటింగ్ చూసి కనీసం నన్ను హీరో గారితో ఒక షాట్ అన్న నాకు పెడితే బాగుండు, హీరో గారితో రెండు తన్ను తింటేనే బాగుండు అనిపించింది నాకు. ఆ విధంగా యాక్ట్ చేశారు హీరో గారు. చేస్తున్నానండి. అండ్ నాకు విచక్షణ అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ దీపక్ గారికి, అలాగే మా కో ప్రొడ్యూసర్ రాజేంద్ర గారికి, అండ్ ఎక్స్పీరియన్స్డ్ టెక్నీషియన్తో వర్క్ చేసినందుకు, దాంతోపాటు ఎక్స్పీరియన్స్ ఆర్టిస్టులతో వర్క్ చేసినందుకు, అండ్ నాకు సపోర్ట్గా ఎంకరేజ్మెంట్ ఇస్తూ నా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విచక్షణ ఈజ్ కమింగ్ ఆన్ 4th. ఈ 4thలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని 4thకి రిలీజ్ చేస్తున్నామండి. అండ్ ఆడియో చాలా బాగా వచ్చింది, రెస్పాన్స్ చాలా బాగుంది. యూట్యూబ్స్లో కానీ ఫ్రెండ్స్లో కానీ బాగా వెళ్తుంది ఆడియో కూడా. సో ఆడియో ఇచ్చిన మా మ్యూజిక్ డైరెక్టర్ గారికి, జగన్నాథ్ సంధి గారికి చాలా థ్యాంక్స్ అండి.